ఉత్తరప్రదేశ్ నోయిడాలో రాష్ట్ర విద్యార్థి సందేశ్ భాస్కర్ దారుణ హత్యకు గురయ్యాడు. నల్గొండ జిల్లాకు చెందిన సందేశ్ భాస్కర్ నోయిడాలోని అమిటీ యూనివర్సిటీలో మెరైన్ సైన్స్ చదువుతున్నాడు. నోయిడాలోనే తన ఫ్రెండ్స్ నదీం, మధుర్తో కలిసి ఓ ఫ్లాట్లో ఉంటున్నాడు భాస్కర్. నిన్న సాయంత్రం 4:30 గంటల ప్రాంతంలో అమన్ అనే విద్యార్థి భాస్కర్ రూమ్కొచ్చి అతడిపై దాడి చేశాడు. వెంట తెచ్చుకున్న గన్తో భాస్కర్ తలపై కాల్చాడు. దీంతో అతను అక్కడికక్కడే చనిపోయాడు. అమన్ కూడా అమిటీ యూనివర్సిటీలోనే టూరిజం చదువుతున్నాడు. భాస్కర్ రూమ్లో ఉండే నదీం, మధుర్లు కూడా టూరిజం స్టూడెంట్సే. వీరి ద్వారానే భాస్కర్కు అమన్తో పరిచయం అయిందని తెలుస్తోంది. అయితే పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఏదో ఇన్సిడెంట్ జరిగింది, హాస్పిటల్ తీసుకెళ్ళాము అంబులెన్స్లో అని చెప్పారు. తెలియగానే మేము ఏం జరిగిందో తెలుసుకోవడానికి ప్రయత్నం చేసి రాత్రి ఫ్లైట్కి ఇక్కడికి వచ్చాము. అంతలో తెలిసింది ఏంటంటే హాస్పిటల్ తీసుకొచ్చే లోపల అతను చనిపోయాడని తెలిసింది. నిన్న మధ్యాహ్నం 3:30-4 ప్రాంతంలో ఈ సంఘటన జరిగింది. వాళ్ళ ఫ్లాట్లో వాళ్ళ కాలేజీకి సంబంధించిన ఇంకో అబ్బాయి ఫ్లాట్లోకి దూరి కాల్పులు జరిపి గొడ్డలితో కొట్టినట్టు తెలిసింది. మరి మోటివ్స్ ఏంటి ఇంకా పోలీసులకు కూడా అంత పట్టట్లేదు. ఆ అబ్బాయి అబ్స్కాండింగ్ దొరకలేదు. పోలీసులు చెప్పడం ఏంటంటే అబ్బాయి ఇంటికి వాళ్ళ ఊరికి పంపించాము, పార్టీలను పంపించాము, ఇంకా వాళ్ళు ఎవరు దొరకలేదు. వాడు